ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, స్నేహానికి ప్రాణమిచ్చే లక్షణం. తన పాటలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకున్న యువ కెరటం ఆయనే పాటల రచయిత వనమాలి. వనమాలి అనే కలం పేరుతో పాటల సముద్రంలో సునామీ సృష్టించిన గోపాల్తో మాటామంతి. ఉయ్యూరులోని తన స్నేహితులైన అధ్యాపకులు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసరాజులను కలుసుకునేందుకు ఉయ్యూరుకు వచ్చిన వనమాలి మనా ఛానల్ ప్రతినిధితో తన మనసులోని భావాలను పంచుకున్నారు. తాను అభిమానించే పాటల రచయిత ఎవరు, తన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, తన రచనలో ఎలాంటి పాటలు ఆయన ఇష్టపడతారు, తను కొత్తగా చేయబోయే సినిమాలు ఏమిటి, ఈ విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. పాటల రచనలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని అలబరుచుకున్న వర్ధమాన రచయిత వనమాలి గారు మన ఉయ్యూరు వచ్చారు. ఉయ్యూరులోని తన స్నేహితుడింటికి వచ్చిన వనమాలి గారు ఒక 5 నిమిషాల సమయాన్ని మనకు కేటాయించారు. వారి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆయన ఎలాంటి పాటలు రాస్తున్నారు, ఆయన రాసినట్లు ఎలాంటి పాటలు ఆయన బాగా ఇష్టపడతారు అనే విషయాల్ని వనమాలి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా చెప్పండి, మీరు మా ఉయ్యూరికి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రేక్షకులతో కూడా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. అయితే మీరు ఈ ఉయ్యూరు వేణుగోపాల్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ ఉంది, ఎలా జరిగింది? నిజానికి నేను ఉయ్యూరు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నానండి. అంటే మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి, అలాగే శ్రీనివాసరాజు. యాక్చువల్గా శ్రీనివాసరాజు నా క్లాస్మేటు, తనది అమీన్పురం పక్కన. అతను ఇప్పుడు ఇక్కడ ఉయ్యూరులో సెటిల్ అయ్యాడు, తను టీచర్గా చేస్తాడు. అలాగే వేణుగోపాల్ రెడ్డి నాకు సీనియర్, అంటే ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళమైనా కూడా తను ఎంఫిల్ చేసేటప్పుడు నేను ఎంఏ చదివేవాడిని. అలా నాకు వీళ్ళిద్దరు కూడా మంచి మిత్రులండి. అంటే ఎక్కడ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? నాది విద్యాభ్యాసం అంతా రాయలసీమ అండి, అనంతపూర్ జిల్లా, కడప జిల్లాలో ఉన్నాను. తర్వాత చిత్తూరు, అక్కడ నుంచి మళ్ళీ మద్రాసు నుంచి మళ్ళీ హైదరాబాద్. అలా నా క్రమంలో సినిమా అవకాశం, మీరు సినిమాకి అవకాశం ఎలా? నిజానికి నేను ఎప్పుడు సినిమా పాటలు రాయాలని అనుకోలేదండి. ఎందుకంటే మొదటి నుంచి నేను కవిత్వం అది రాసేవాడిని, పత్రికల్లో, ఆకాశవాణిలో, దూరదర్శన్లో వచ్చేది. అంటే ఒకసారి నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు మద్రాసులో గీతాకృష్ణ గారు పరిచయం కావడం, అప్పుడు టైం అనే ఒక సినిమా వచ్చింది ఇళయరాజా గారు, అందులో పాటలు రాయడం, అలా గీత రచయితగా. కానీ వృత్తి మాత్రం జర్నలిజమే ఉండేది. అక్కడ నుంచి హ్యాపీ డేస్ సినిమాతో నాకు పూర్తి పాటల రచయితగా నాకు గుర్తింపు వచ్చి అక్కడ నుంచి పాటలు రాయడం అది నా వృత్తిగా మారింది అన్నమాట. హ్యాపీ డేస్లోని పాటలు అంటేనే ఒక ట్రెండ్ సృష్టించినాయి, అంటే కొత్త తరమైన పాటలు. వాటిని రాయటానికి కానీ ప్రేరణ ఏమన్నా ఉందా, లేకపోతే ఆ సినిమా కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలి? అంటే ప్రేరణ అంటే ఆ సినిమా ముఖ్యంగా మీరు చూస్తుంటారు, స్టూడెంట్స్, కాలేజ్ లైఫ్, లవ్, ఫ్రెండ్షిప్, అంటే ఒక టీనేజ్లో ఉన్న అన్ని రకాల ఫీలింగ్స్ ఆ సినిమాలో కనిపిస్తాయి మనకు. నేను అది దాటి వచ్చిన వాడిని, ఆ అంశంలో ఉన్నవాడిని కాబట్టి ఆ పాటలు రాసేటప్పుడు శేఖర్ కమల్ గారు నాకు కథ చెప్పడం, అందులో ఒక ప్రేమ పాట ఉండడం, ఒక ఫ్రెండ్షిప్ సాంగ్, ఇలా ఒక అరేరే పాట తీసుకున్న తర్వాత పాదమెట్టు పోతున్న ఆ పాట కానివ్వండి, ఏ చీకటి ఒక మోటివేట్ చేసే పాట, ఇలా అన్ని రకాల పాటలు రాసే అవకాశం అనమాట. ఆ ఏజ్లో ప్రేమ అంటే ఎవరికైనా ఇప్పుడు సహజంగా ఆ భావకత్వం నాలోనూ ఉంటుందన్నమాట. అలాగా ఫ్రెండ్షిప్, ఇప్పుడు మీరు అన్నారు వేణుగోపాల్, మేమంతా కూడా మీరు ఆ పాదం మెట్టుపోతున్న పాట చూసారంటే బీచ్లో తీసిన పాట. అలా నిజంగా మేము తీసింది, మేము ఎలా అయితే ఆడుకున్నామో గడిపామో అది శేఖర్ కమ్మ గారు చూసినట్టుగా కళ్ళ కట్టినట్టు తీశారనమాట. కాబట్టి ఆ ఫీలింగ్స్ నా లైఫ్లో కూడా ఉన్నాయి కాబట్టి అవి అంత ఒరిజినల్గా, న్యాచురల్గా రాయగలిగాను. అంటే ఇప్పుడు సినిమా అవకాశాలు అనగానే జనరల్గా గాడ్ ఫాదర్ లేకుండానో, లేకపోతే లేకుండానో రావు. మీలాంటి వాళ్ళకు కూడా అవకాశం వచ్చిందంటే అది ఎలా జరిగింది అసలు? అంటే ముఖ్యంగా నేను ఈ విషయంలో నా మిత్రుడు శ్రీనివాస్ అని ఉండేవాడిని. అంతకుముందు వార్త, కొన్ని సూపర్ హిట్ పత్రికల్లో పనిచేసేవాడు. తను చాలా ఎంకరేజ్ చేసేవాడు నన్ను. అలాగే పసుపులేటి రామారావు అని జర్నలిస్ట్, ఆయన అంటే నేను కవిత్వము అవి వేదికల మీద చదువుతాను, చేస్తాను కాబట్టి ఆయన కూడా ఆ సాహిత్యంలో మంచి అభినివేశం ఉంది, ప్రవేశం ఉంది, ప్రావీణ్యం ఉందని ఆయన తీసుకెళ్ళి పరిచయం చేయడం, అలా పాటలు రాయడం అండి. పసుపులేటి రామారావు గారు నాకు గీతాకృష్ణ గారి టైం సినిమాలో ఎలాగైతే అవకాశం ఇప్పించడానికి దోహదపడ్డారు, నా మిత్రుడు శ్రీనివాస్ కూడా, మీరు శివపుత్రుడు సినిమా చూస్తుంటారు, అందులో అన్ని పాటలు రాసే అవకాశం నాకు అతని ద్వారా కలిగింది. అలాగా వాళ్ళిద్దరిని నేను గాడ్ ఫాదర్ అనకపోయినా ఒక మెట్టు ఎక్కడానికి సోపానాలుగా ఉపయోగపడ్డారని నేను భావిస్తాను. తర్వాత ఇంకా సినిమా ఫీల్డ్లో మిక్కీ జేమేయర్ మ్యూజిక్ డైరెక్టర్, ఆ తర్వాత కేఎం రాధాకృష్ణన్ కానివ్వండి, కోటి గారు కానివ్వండి, ఇలా మణిశర్మ గారు, ఏఆర్ రెహమాన్, ఇలా అందరూ, హ్యారిస్ జయరాజ్ గారు,
ఇలా అందరికీ పనిచేశాను. యువన్ శంకర్ రాజా గారు, ఇలా అందరూ ఒక్కొక్క పాట ఒక్కొక్క సినిమాలో నాకు హిట్ వచ్చినప్పుడల్లా వాళ్ళందరినీ కూడా గాడ్ ఫాదర్ లాగా అనుకుంటాను. సరే, పాటలు అనేది ఇప్పుడు వచ్చేది ఎవరైనా ఏదో విధంగా రాస్తున్నారు, కానీ అందులోని భావం కానివ్వండి, కవిత్వం కానివ్వండి, పాత తరం రచయితలు గుర్తు తెచ్చే విధంగా మీ రచనలు సాగుతాయి. అది ఎలా సాధ్యం? మీరు రచన మీద ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా రీసెర్చ్ చేశారా, లేకపోతే దాన్ని ఏమన్నా నేర్చుకోవటం? అంటే అలా ఏం కాదు. నాకేంటంటే ముందు దర్శకుడు సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఆ పాత్ర అయితే ఎలా ప్రవర్తిస్తుంది, ఆ భావాన్ని ఎలా పలికిస్తుంది ఆ సమయంలో అనుకుని నేను రాస్తానండి. ఒక ట్యూన్ వింటే నేను ఒకసారి 100 సార్లు ఆ ట్యూన్ విని ఆ ట్యూన్ నేర్చేసుకుని, అంటే మామూలుగా అందరూ ఆ ట్యూన్ పెట్టుకుని కట్ చేసి మళ్ళీ ఒక్కొక్క లైను వింటూ రాయడం నేను అలా రాయనండి. మామూలుగా నా కార్లో ఆ ట్యూన్ సీడీ అలా తిరుగుతూనే ఉంటుంది ఒక పాట నాకు ఇచ్చిన తర్వాత రాయడానికి. అది నేను ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడు వింటూనే ఉంటాను. ఆ ట్యూను అలా బాగా మనకి వచ్చేసిన తర్వాత అందులోంచే మాటలు పుడతాయండి. మీరు ఆర్యాటూలో ఒక పాట తీసుకోండి, కరిగేలోగా ఈ క్షణం, ఆ తర్వాత ఒక ఆరెంజ్లో తీసుకోండి, నేను నువ్వు అంటూ కానివ్వండి, అలా ఒక రంగంలో ఎందుకో ఏమో, ఒక రోబోలో పాట కానివ్వండి, ఒక ఏ సినిమా పాట తీసుకున్నా ఆ ట్యూన్ని బాగా నేను జీర్ణించుకొని ఆ పాత్రను కూడా అదే విధంగా ఆవాహన చేసుకొని రాస్తానండి. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కడో నేల విడిచి సాము చేయకుండా నేను ఒక్కటే నమ్ముతానండి, మెలోడీ పాటలు జీవితాంతం నిలిచిపోతాయండి. ఇవాళ మనం ఒక దేవదాస్ కానివ్వండి, ఒక ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఉన్నాయో మనకి, ఆ సినిమాని మనకి నచ్చితే ఒకసారి 10 సార్లు చూస్తాం, కానీ పాట 1000 సార్లు మనల్ని వెంటాడుతుంది. అది రేడియో కానివ్వండి, పైన ఒక వేదికలో కానివ్వండి, ఇంకెవరన్నా నలుగురు మధ్య కూర్చున్నప్పుడు కానీ ఆ పాటలే పాడతారండి. అందువల్ల నాకు అలా అటువంటి పాటలు రాయడం ఇష్టం. ఆ ఫీల్ ఉన్న పాటలు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతారు, శ్రోతలు కూడా. ఇప్పుడు ఆత్రేయ పాటలు ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాయంటే ఎందుకంటే జీవితం ఉంటుంది అందులో, ఆ భావుకత ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది అనమాట. అంటే సినిమా హిట్ ఫెయిల్తో సంబంధం లేకుండా ఆ పాటలో కనుక మీరు ఆరెంజ్ లాగా నిలిచిపోతాయి అంటారు. ఆరెంజ్ సినిమా ఆడపోయినా ఆ పాటను మాత్రం ఇప్పుడు ప్రజలు ఆదరిస్తానండి. ఎందుకంటే అందులో ఉన్న మెలోడీ. ఇప్పుడు ఆరెంజ్ సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా పాటలు అంత పెద్ద హిట్. ఇది నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా, అది మీరు ఎప్పుడు పాడి వినిపించినా ఫ్రెష్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అందులో ఉన్న ఫీల్, ఆ ఫీలే ఎప్పుడైనా క్యారీ అవుతుందండి. ఇప్పుడు ఏ సినిమాలోనే తీసుకోండి మీరు, ఆ సినిమా హిట్తో ప్రమేయం లేకుండా పాటలు జనంలోకి వెళ్తాయండి. అంటే ఎందుకంటే అందులో ఆ న్యాచురాలిటీ ఉండాలి. ఈ ప్రశ్న కొంచెం ఏ పాట అయినా మీకు బిడ్డ లాంటిది, అలాంటి వాటిలో మీకు బాగా మనసుకు హత్తుకుని మీరు రాసినట్లు బాగా ఇష్టమైన పాట? మీరు నాకు ఇష్టమైన పాట అంటే నేను అంటే మంచి ఫీల్ రాసిన ఏ పాట అయినా నాకు బాగానే ఇష్టం. కాకపోతే ఇప్పుడు పాదమెట్టు పోతున్నా అండి, అందులో ఉన్న ఫీల్ అండి, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే, అందులో తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతుంది. అంటే ఒక ఫీల్ ప్రతి ఒక్కళ్ళు కలిసినప్పుడు మీరు మాట్లాడుకుంటాం, తర్వాత ఏరా పోరాల్లోకి వచ్చేస్తాం, అంత దగ్గరతనం వచ్చేస్తుంది. అందుకే మీరు నుంచి మన స్నేహగీతం ఏరాల్లోకి మారి, అంటే ఇటువంటివి ఏంటంటే చిరకాలంగా నిలిచిపోయే బంధాలండి. జీవితంలో ఏ మనిషికైనా అంతే 3 గొప్ప బంధాలు ఉంటాయండి. ఒకటి తల్లితో ఉంటుంది, 2 స్నేహితులతో ఉంటుంది, 3 అది ప్రేమ. అది మనం ప్రేమించిన అమ్మాయి కానివ్వండి, జీవితంలో మన భాగస్వామినిగా అయిన అమ్మాయి కానీ, ఈ 3 ఫీలింగ్స్ లేనివాడు ఉండడు ఈ ప్రపంచంలో. అలా 3 ఫీలింగ్స్ ఉన్న పాటలు రాయగలిగే అదృష్టం నాకు వచ్చింది. అది శేఖర్ కమల ద్వారా కానీ ఈ 3 వచ్చాయండి. నేను ఒక అరేరే అనే లవ్ సాంగ్ కానివ్వండి, పాదమెట్టుపోతున్నాను ఒక స్నేహం మీద కానివ్వండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అమ్మ అని కొత్తగా, ఇలాగా అటువంటి ఫీలింగ్స్ చిరకాలం నిలిచిపోతుంది. శేఖర్ కమ్ముల గారు ఎక్కువ ప్రోత్సాహం అందించినట్టు, అంటే ఆయనే మీలోని కవిని ఎక్కువగా వాడుకున్నట్టు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అంటే దర్శకుడిగా ఎంత గొప్పవారో మనిషిగా కూడా అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన. ఎందుకంటే మనం పాట అన్నది నీకు సంబంధించిన డిపార్ట్మెంట్, నీకు సంబంధించిన సబ్జెక్ట్, అందులో ఆయన వేలు పెట్టడం అన్నది ఈ మాట ఆ మాట అటువంటివి చూడలేదండి ఆయన దగ్గర. కేవలం నువ్వు ఏంటి కన్వే చేస్తున్నావు, నువ్వు చెబుతున్న భావం ఏంటి, దాన్నే చూస్తారండి. అది ఎంత మీరు పవర్ఫుల్గా చెబుతున్నారన్న అంత ఫ్రీడమ్ ఇచ్చి రాయించారండి. ఎందుకంటే ఆనంద్, గోదావరి లాంటి గొప్ప గొప్ప మ్యూజికల్ హిట్స్ వేటూరు గారు లాంటి మహానుభావుడితో ఆయనతో రాయించిన ఆయన హ్యాపీ డేస్తో అప్పటికి నేను ఎవరో తెలియదండి. అప్పటికి నేను కొన్ని అనువాద చిత్రాలకు రాసినా కూడా ఆ చిత్రానికి మిక్కీ జేమే నన్ను పరిచయం చేయడం, ఆయన ఫస్ట్ ఇచ్చిన ట్యూనే అరేరే. ఆ పాట రాసిన తర్వాత ఆయన ఎంత ఎగ్జైట్ అయ్యారంటే అందులో ఒక 2 చరణాలే మామూలుగా పాటకి, అందులో ఒక 3 చరణాలు రాస్తే ఒకటి ఎక్స్ట్రా ఉండని, ఏది నచ్చుతుందో తెలియదు, అన్ని చరణాలు వాడుకుని ఆయన
అంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యి అందులో వరుసగా పాటలన్నీ నాతో రాయించడం అనేది అంటే ఎప్పుడు మర్చిపోలేని ఒక విషయం అండి. అంతే కదా, మనం మొట్టమొదట మనం ఓనమాలు దిద్దుకున్నది పాటలో ఎవరి దగ్గర అయితే ఉన్నా అది మర్చిపోలేం. అలా ఇప్పటివరకు ఆయన లైఫ్ బ్యూటిఫుల్ వరకు నాతో ఆయన వర్క్ చేస్తున్నాను. మీరు బాగా ఇష్టపడే సాహిత్యం ఎవరి రచనలు అంటే ఎవరి సాహిత్యాన్ని మీరు బాగా ఇష్టపడతారు? నాకు వేటూరి గారు అంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఆయనలో ఉన్నన్ని భిన్న పార్శ్వాలు అంటారు కదా, అది ఏ కవిలోనూ ఉండదండి. ఎందుకంటే ఒక సినిమా పాట కోసమే పుట్టిన వ్యక్తిగా అనిపిస్తారు ఆయన. అటు సాహిత్య గీతాలు కానివ్వండి, ఇటు క్లాసికల్ బేస్ ఉన్న గీతాలు కానివ్వండి, పక్కా మాస్ కానివ్వండి, ఒక మెలోడీ కానివ్వండి, ఒక విషాద గీతం కానివ్వండి, ఒక తాత్విక గీతం కానివ్వండి, ఒక అల్లరి పాట, ఒక నవ్వుల పాట, ఏదైనా ఒక దుర్యోధన దుశ్శాసన దుర్వినీతిలో ఇటువంటి అగ్రెసివ్గా ఉండే సాహిత్యం, లేదంటే ఒక పక్క మాసు ఓలమ్మి తిక్కరైంది లాంటి శంకరాభరణంలోకి వెళ్తే ఒక పాట, అంటే అన్ని కోణాల్లో అంత అద్భుతంగా సాహిత్యాన్ని రాసిన వాళ్ళు అంతకు ముందు లేరు, రేపు కూడా రారండి. అంటే చాలా గట్టిగా చెప్పచ్చు. రాసిన వాళ్ళు కొన్నిట్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అంటే వాళ్ళని తక్కువ చేసి చెబుతున్నాను కదా. ఒక ఆత్రేయ గారు తీసుకుంటే మనసు కవిగా ఆయన బాగా పాపులర్. ఒక కొసరాజు గారిని తీసుకోండి, ఇంకొకరిని తీసుకోండి. కానీ ఒక వేటూరి అంటే ఆయన కేవలం ఆ సినిమా పాట కోసమే ఆయన పుట్టారా అనిపిస్తుందండి. అంత గొప్ప రచయిత అండి ఆయన. అలాగే మీరు అనేక మంది సంగీత దర్శకులతో పనిచేశారు. మీకు ఎవరితో పనిచేయటం కంఫర్టబుల్గా ఉంటుంది? ఎవరి సంగీతాన్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు? అంటే కంఫర్టబుల్ అంటే ఒక్కటండి, ముఖ్యంగా సంగీత దర్శకులు వాళ్ళు చూసేది ఏంటంటే రచయితల్లో వాళ్ళు చేసిన బాణీలు ఉంటాయి కదా, ఆ బాణీలకి సంబంధించిన ఆ పదాలు కానివ్వండి, ఆ నిడివి అంటారు. ఇప్పుడు తానా నానేనా తానే నానా తానా నానా తానే నానే నానా, ఇది ఒక ట్యూన్ అనుకోండి. దానికి వాళ్ళు ఎంత అందంగా ట్యూన్ చేశారో అంత అందంగా మాటలకు వచ్చి వాళ్ళకి అంతకన్నా ఆనందం ఉండదండి. నానే నానే నేను నువ్వంటూ అది ఎంత స్మూత్గా ఉందో వాళ్ళు చేసిన బాణీ, ఆ మెలడీ, ఆ మాధుర్యం చెడకుండా రాస్తే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తానండి. దానికి లేటెస్ట్ ఉదాహరణ ఏఆర్ రెహమాన్ గారు కడలి సినిమా పాటలు రాసినప్పుడు ఆయన అంత గొప్పగా ఫీల్ అయ్యారు. చాలా అద్భుతంగా ఆయన బాణీలకి ఎక్కడ కడలిలోని పాటలే డిఫరెంట్గా ఉంటాయి, సాహిత్యం కానీ దాన్ని కానీ. ఆ కడలి అవకాశం మీకు ఎలా వచ్చింది సార్? కడలి అవకాశం రావడానికి కారణం నాకు ఆ సినిమా మాటల రచయితని చెప్పుకుంటానండి. ఎందుకంటే శ్రీరామకృష్ణ గారు, ఆయనతో అంతకుముందు రోబోతో పనిచేసాను, చాలా రంగం సినిమా, చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్ ఆయనతో. ఆయన నాకు మణిరత్నం గారికి పరిచయం చేయడం, అక్కడ పాణి గారని ఉంటారు మణిరత్నం గారి దగ్గర, తెలుగు విభాగాన్ని చూస్తుంటారు ఆయనకు పరిచయం చేయడం, ఆయన తీసుకెళ్ళి అంటే అంతకుముందు బాలాగారి నేను దేవుడిని అని ఒక సినిమా వచ్చింది, దానికి నేను అన్ని పాటలు రాశాను. దానికి పాణి అనే ఆయన వర్క్ చేశారు. ఆయన నన్ను మణిరత్నం గారికి పరిచయం చేయడం, ముఖ్యంగా నాకు తమిళ భాష మీద రావడం, ఆ భాష మీద పట్టు అది ఉండడం వల్ల ఆయన ఇంకా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు మణిరత్నం గారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉండదు, స్ట్రైట్ పాటలు రాయటం అనేది వేరు, మన భావాలను వ్యక్తం. ఇక ఆ లిప్సింక్ కానీ ఆ పదాలను కానీ మనం చేసుకుని రాయటం అనేది ఇంకా కష్టం. అది కాక ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో చేయటం కష్టం. ఆ సవాల్ని మీరు అంత ఇదిగా అధిగమించడానికి మీరు ఏమైనా హార్డ్ వర్క్? చాలా చేశానండి, మీరు నమ్మరు. నేను ఒక అనువాద గీతం రాయాలంటే నాకు తమిళ భాష చదువుతాను, మాట్లాడతానండి. కాబట్టి నాకు అనువాదంతో నిమిత్తం లేకుండా, అంటే మధ్యలో ట్రాన్స్లేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా నేను తెలుగులో రాయగలను. నేను ప్రతి పాట అనువాదానికి సంబంధించి ప్రతి సినిమా, ఈవెన్ రంగం కూడా 5 రోజుల్లో రాశానండి 5 పాటలు. కానీ ఒక కడలికి మాత్రం 15 రోజులు మద్రాసులో కూర్చుని మైలాపూర్లో హోటల్లో నాతో అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత టైం ఇచ్చి రాయించుకున్నారండి. ప్రతి పాట నేను రాయడం, మణిరత్నం గారికి వినిపించడం, ప్రతి లైను ఆయనకి విడమర్చి చెప్పడం అర్థం. ఆయన విని ఎప్పుడు ఏ పాటలోనూ ఆయన వేలు పెట్టలేదు. అన్ని పాటలు విని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్లస్ రెహమాన్ కూడా తర్వాత పాడిన అందులో ఒక పాట రెహమాన్ గారు కూడా పాడారు. ఆయన పాడుతున్నప్పుడు కూడా చెప్పారు ఇంజనీర్ దగ్గర, ఈ చాలా పర్ఫెక్ట్గా ఉంది, తమిళ పాటల సౌండింగ్ తగినట్టు తెలుగులో అంత అద్భుతంగా ఉంది అని, నెక్స్ట్ మూవీస్ కూడా మనం రాయిద్దామని రజనీకాంత్ గారి కొచ్చడే అనే సినిమా వస్తుంది, విక్రమసింహ, అందులో కూడా రాయించారండి నాతో. అంటే ఆయనకు అంతగా నచ్చి, అంటే నచ్చడం అన్నది ఏంటంటే మన క్రెడిట్గానే మనం భావిద్దామంటే, అంటే అంత గొప్ప వాళ్ళ దగ్గర మనం అంటే పాస్ అవ్వడం అన్నది పరీక్షలో, అలా ఆయన బాగా లైక్ చేశారండి. రెహమాన్ గారు కానివ్వండి, మణిరత్నం గారు కానివ్వండి, అట్లా నాకు అందులో అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు కొత్తగా ప్రాజెక్ట్ ఏమేమి చేయబోతున్నారు సార్? ఇప్పుడు నాగ చైతన్య, నాగార్జున గారు, అక్కినేని గారు ముగ్గురు సినిమా మనం అనే ఒక సినిమా వస్తుంది, అందులో రాస్తున్నానండి. తర్వాత దిల్రాజు గారి కేరింత్ అనే ఒక సినిమా ఇప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, అందులో రాస్తున్నాను. తర్వాత ఇంకా ఈ సాయిరామ్ శంకర్ గారి సినిమా రాస్తున్నాను. తర్వాత నాని గారి సినిమా, ఇలా
4-5 ప్రాజెక్టులు ఉన్నాయండి ప్రస్తుతం. ఇంత మీరు ఎత్తుదిగిన బాల్య స్నేహితులను గుర్తుపెట్టుకుని ఇంత దూరం ఇక్కడికి వచ్చి గడపటం, ఈ ఫీలింగ్స్ కలిసినప్పుడు వీళ్ళని కలిసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక పని ఒత్తిడి నుంచి ఒక విశ్రాంతిగా అనిపిస్తుంది, మనసుకి ఆహ్లాదంగా. ముఖ్యంగా అంటే పిల్లలతో కూడా గడపడానికి ఒక అవకాశం. ఇప్పుడు నాకు చాలా ఒత్తిడి ఉంది, మీకు దాదాపు 10-15 పాటలు ఇప్పుడు రాయాల్సిన ఒత్తిడిలో ఉన్నాను నిజానికి. కాకపోతే ఒక పండగ వాతావరణంలో కూడా మనం మన కుటుంబ సభ్యులతో గడపడం, మన ప్రజెన్స్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోల్పోతారు. ఈ పిల్లల వయసు దాటిపోతే కూడా వాడు నేను పిలిచినా నా దగ్గరికి రాడు, నాతో మాట్లాడే అవకాశం ఉండదు, వాడికి ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ ఇప్పుడే నేను ఏమన్నా ఇవ్వగలనంటే కేవలం నా సహచర్యమే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళతో ఉండడం, వాళ్ళతో గడపడం. అలాగే నా మిత్రులు ఎప్పుడో ఫోన్లో కానీ కలుసుకోవడం కుదరదు, ఎందుకంటే మద్రాస్ యూనివర్సిటీలో మేము అలా కాదు, ఒక దశకు వచ్చిన తర్వాత బాధ్యతలు కానీ లేకపోతే కొంచెం అదిగాక ఈ సినీ ఫీల్డ్లో కానీ ఇలా మిత్రులు గుర్తుపెట్టుకోవడం అనేది ఎక్కడో అరుదుగా జరుగుతుంది. వాళ్ళకి ఇంత దూరం రావడం అనేది ఇలా వచ్చారంటే చిన్నగా మేము అభినందిస్తాం. అది ఆ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేయడానికి ఎక్కువ కారణం ఏంటంటే అండి, అంటే నేను ఒక్కటే అనుకుంటానండి, నా 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 ఒరిజినల్ పేరు మణిగోపాల్ అండి. నేను వనమాలి పేరుతో పాటలు రాస్తాను, మా అబ్బాయి పేరు. కానీ వనమాలిగా ప్రపంచంలో మిగతా వాళ్ళ దగ్గర నాకు ఎంత కీర్తి పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా నేను బ్రతికేది మణిగోపాల్గానే, అలాగే బతకాలనుకుంటా. అలా నా ఫ్రెండ్స్ ఏ రోజు ఫోన్ చేసి వనమాలి బాగున్నావని అనరు, మణిగోపాల్ బాగున్నావారా అంటారు. ఆ ఒక్క పిలుపుతో మళ్ళీ మనం బతికినట్టు అనిపిస్తుంది. అంటే నేను ఎగ్జాగరేషన్ గురించి చెప్పట్లేదు. అలా అంటున్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు ఏమిటి, మనం ఏమిటి అనేది గుర్తు చేస్తుంటుందండి. స్నేహం కానివ్వండి, ఇంకా ఏ బంధమైనా. అలాగా ఇప్పుడు వనమాలి అన్నది ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ మణిగోపాల్ అనేవాడు ఉంటాడండి. అంటే ఆ మణిగోపాల్ బతికేది కేవలం ఈ స్నేహము, ఈ వాతావరణం దీంట్లో కాబట్టి దాన్ని నమ్ముతాను గట్టిగా. అందుకోసం ఎంత బిజీగా ఉన్నా ఫోన్ 4 రోజులు వరుసగా తీయకపోయినా 5వ రోజు ఏమీ అనుకోకుండా మళ్ళీ ఏరా మొన్న తీయలేదేంటి అని ఎవరు అడగరండి నేను ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం గడపడం అనేది మన ఐడెంటిటీని మనం కాపాడుకోవడం, అలా ఫీల్ అవుతాను. అలాగే వేణుగోపాల్ కానివ్వండి, నా శ్రీనివాసరాజు, ఇంకా మా మిత్రులు చెన్నైలో కూడా ఉన్నారండి, మద్రాసులో మాధవి అని, మోహన్ అని, ఇలా చాలామంది. అట్లా వీళ్ళందరితో నేను ఎప్పుడు టచ్లోనే ఉంటానండి. ఎప్పుడు ఎలాంటి అకేషన్ వచ్చినా మ్యాక్సిమం మిస్ చేయకుండా అందులో పాలు పంచుకోవడానికి, మళ్ళీ ఆ గతాన్ని నెమరేసుకుంటూ మళ్ళీ నేనుగా బతకడానికి ట్రై చేస్తుంటాను. చివరిగా వచ్చింది సార్, మీరు పాటల్లోనేనా లేకపోతే సంగీత ప్రవేశం కూడా ఉందా? ఫ్యూచర్లో ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదండి, ఎందుకంటే లయ జ్ఞానము అది తెలుసు, కానీ సంగీతం అంటే మా నాన్నగారు బాగా పాడేవారండి. అంటే వేదికల మీద కాకపోయినా ఘంటసాల పాటలు అవి చిన్నప్పటి నుంచి ఆ లయ జ్ఞానం అది మాకు అలా వచ్చింది. ఆ పాత పాటల సాహిత్యం కానివ్వండి అలాగా. మా అబ్బాయి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, వీణ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు. కాబట్టి వాడికి అబ్బింది సంగీతం. నాకైతే కేవలం ఆ ట్యూన్లు అవి అనగలిగేంత ప్రవేశం మాత్రమే ఉంది నాకు. అంటే ఇంకో విషయం, మీ ఇప్పుడు వచ్చేది గాయకులు కానీ లేకపోతే కొంతమంది ఇట్లా పోల్చుకుంటే మీ గొంతు కానీ మీ హావభావాలు కానీ బాగుంటాయి. మేము మీ గొంతుని డైరెక్ట్గా ఏ హీరో కన్నా వినొచ్చా? లేదండి, నన్ను చాలామంది ఒకళ్ళిద్దరు అడిగారండి. అడిగినా కూడా నేను ఎప్పుడు ఆ సాహసం చేయలేదు. ఎందుకంటే కొంచెం వెరైటీగా ఉంటుంది, వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొత్త గొంతుల కోసం ప్రయత్నిస్తుంటారన్నా కూడా నేను ఎప్పుడు దాని గురించి. సంగీత జ్ఞానం లేని వాళ్ళు కూడా పాడుతున్నారు ఇప్పుడు, చాలా చూసాం మనం. అంటే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఉంటే చాలండి, అది బాగుందా లేదా అనేది, కొత్తగా ఉందా లేదా అని చూస్తారు. కాబట్టి ఆ పాటలు రాస్తున్నాము, గొప్ప గొప్ప సంగీత గాయకులు ఇప్పుడు శంకర మహాదేవను, హరిహరన్ లాంటి వాళ్ళు నా పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఏమిటి ఎలా పాడుతున్నారని వాళ్ళ సత్తా ఏంటో నేను ప్రత్యక్షంగా ఉండి చూస్తున్నాను రికార్డింగ్ థియేటర్లో. చెన్నై వెళ్ళినప్పుడు, బాంబే అవన్నీ చూస్తున్నప్పుడు కనీసం కూని రాగాలు చేయడానికి కూడా సాహసం చేయలేవు. కాబట్టి అది నిజమైన సంగీతం ఏంటో మనం బాగా తెలుసు, దగ్గరుండి చూసాం. కాబట్టి ఆ సాహసం చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు నేను. అది ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఊరు వచ్చి మాతో మన ఛానల్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్. మీ ఛానల్ వారికి, మీ ప్రేక్షకులకి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం మన వనమాలి గారిది. ఎందుకంటే ఎప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు గుర్తుపెట్టుకుని ప్రతి పండగకో, సంక్రాంతికో లేకపోతే అకేషన్ టైంలోనే వచ్చి వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు చాలా రేర్గా చేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో మన వనమాలి గారు ఒకరు. మన ఊరు వచ్చిన సందర్భంగా మన చిన్న ఛానల్ అని కూడా చూడకుండా మనతో కొంత సమయాన్ని కేటాయించినందుకు వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ